తరాలు మీకు ఒక రాష్ట్రానికి ఇప్పటికీ తెలియాల్సిన ఒక సత్యం చెప్తా. ఈ మధ్య ప్రజారాజధాని అమరావతి ఉద్యమం 1631 రోజుల ఉద్యమం మీద నేను నా రాజధాని రణం రక్తం రాజసం అని నేనే పుస్తకం రాశా. చాలా త్వరలోనే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారి చేతుల మీదుగా విజయవాడలో ఆవిష్కరణ కార్యక్రమం జరగబోతుంది. ఆ పుస్తకములో రాజధాని అమరావతికి సంబంధించిన పోరాటం స్ఫూర్తి, ఆవేదనలు, అలసటంలో, ఆందోళనలు, రాజ్యహింసల గురించే కాకుండా ప్రభుత్వం ఏం నేర్చుకోవాలి, ఆ విధ్వంసంలో నుంచి 5 ఏళ్ల విధ్వంసంలో నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దాష్టీకంలో నుంచి ఏం గుణపాఠాలు తీసుకోవాలని కూడా నేను ఆ పుస్తకంలో రాశా. పాఠాలు గుణపాఠాలు అనేది. ఎందుకంటే రచయితగా ఆ పని చెప్పాలి. నేను ఒక మాట చెప్తున్నాను నవేలి గారు, ఆంధ్రప్రదేశ్లో అత్యంత పేద రైతు అమరావతి రైతు ఎప్పటికీ కూడా. నేను ఎందుకంటున్నానంటే అమరావతిలో భూమి 3 కోట్లు ఉండయి, 4 కోట్లు ఉంది ఎకరా, 60 గజం 60 వేలు ఉంది అంటున్నారు. ఆ 3 కోట్లు 4 కోట్లు రాజధానికి భూములు ఇచ్చిన రైతువి కావు. రైతు తనకున్న పొలాన్ని, ఎకరాన్ని ప్రభుత్వానికి ఇచ్చాడు, తిరిగి పావలా తీసుకున్నాడు. అంటే 75 పైసలు ప్రభుత్వం రాజధాని కోసం తీసుకొని వాడి భూమిని వాడికి నివేశన స్థలాల పేరు మీద, కమర్షియల్ ప్లాట్ల పేరు ఒక పావలా ఇచ్చింది. ఆ పావలా ఇప్పటి వరకు అంటే 8 ఏళ్ళుగా శిథిలావస్థలోనే ఉంది. మీరు గమనించాలి విరసనన్న, ఆ పావలా నిరుపయోగంగా ఉంది. ఇప్పుడు ఆ పావలాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమం జరుగుతుంది. ఇంతే. అంటే ఇప్పటికీ కూడా ఆ బ్యాంకులో పెట్టుకోవడానికి పొలం లేదు, ఈ ప్లాట్ తీసుకొని పొలంలో పెట్టుకుందామని కూడా లోన్ ఇవ్వడం, అది చెల్లుబాటు కాదు. ఎందుకంటే ప్రభుత్వం అన్ని దస్త్రాలు ఇవ్వలేదు కాబట్టి. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు చేసిన భేపస్థానికైతే బ్యాంకులే భయపడిపోయింది. ఇప్పుడు ఎవడు పేదవాడు రాష్ట్రంలో? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇక్కడే రాజధానిలో ఉంటానని ఇల్లు కట్టుకొని 4 కోట్ల రూపాయలతో రోడ్డు వేసుకుని ఆయన రాజధానిలో ఉన్నాడు. రాజధానికి భూములు ఇచ్చిన రైతులేమో రహదారి మీద ఉన్నారు. ఇదే కదా మొన్న 5 ఏళ్ళు మనం చూసింది. ఒక నిందా ప్రచారం అంటే అమరావతి రైతులు స్వార్థపరులు. ఏముంటుంది అందులో? భూములు ఇచ్చి ఇప్పటికీ కూడా రాజధాని ప్రాంతంలో ఎస్సీలు ఎస్టీలు బయట ప్రాంతాలకే పోతున్నారు పనుల కోసం. కాబట్టి ఇప్పుడు మీరు అడిగినట్టుగా ఏడీబీ నిధులు ఇప్పటికీ కూడా నవీన్ గారు మీరు గమనించాలి, ₹1 కూడా ల్యాండ్ అవ్వలా. ఇప్పుడు కూడా ఏడీబీ 11,000 కోట్ల రూపాయల రుణానికి సంబంధించిన దస్త్రాలు ఇచ్చింది, అంటే అనుమతి పత్రాలు ఇచ్చింది. అవి ప్రణాళికల్లోనే ఉన్నాయి, టెండర్ల దశలోనే ఉన్నాయి. రాకాశ రామన్న ఉత్తరాలే వస్తున్నాయి. రైతులేమో ఎదురు చూస్తున్నారు. 36 కోట్ల రూపాయలతో జగన్మోహన్ రెడ్డి గారు పెంచిన కంప చెట్లు మాత్రమే అమరావతిలో తొలగించాం. ఇప్పటికీ అమరావతి రైతులు నేను వెళ్తే నాకు చెప్తా ఉంటుంటారు, వాళ్ళకి ఇచ్చిన ప్లాంట్లు బ్యాంకులో యాక్సెప్ట్ చేయట్లేదు రుణం ఇవ్వటానికి. ఇదో పెద్ద సమస్య. ఇది నారాయణ గారి దృష్టికి కూడా తీసుకెళ్తున్నారు. అందుకని ఇంకా జరగాలి. పైపెచ్చేందంటే ఈ అమరావతి అనే అంశాన్ని ఏదో అమరావతికి దోషి పెడుతున్నారు ఈ భావాన్ని ప్రభుత్వం ఖండించాలి. రాష్ట్ర వ్యాప్తంగా అమరావతి ఇంకో విరసన గారిది, ఇదిగో బాలకోటయ్య గారిది, ఎస్సీలది, ఎస్టీలది, బీసీలది, మాలోడిది, మాదిగోడిది. ఈ భావం రావాలి. ఈ భావాన్ని ఇప్పటి వరకు చేయగలిగి